ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి చట్టం స్థానంలో రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 నూతన రెవెన్యూ చట్టం ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ప్రజల అభిప్రాయము, ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలు, ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకుంటుంది. ప్రస్తుతం మనం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఒక చర్చా వేదిక నడుస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ అసిస్టెంట్ కలెక్టర్ ఈశ్వర్ గారు ఉన్నారు. ఈశ్వర్ గారు, చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి ధరణిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుతూ కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చే అవకాశం ఉందా? ఆర్ఓఆర్ చట్టంకి సంబంధించి 2024లో ఎట్లా ఉండే అవకాశాలు ఉంటాయి? మొదటగా ప్రస్తుతం ఉన్నటువంటి ధరణి చట్టాన్ని సవరణ చేసి ఆర్ఓఆర్ 2024 చట్టాన్ని తీసుకురావడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. ముఖ్యంగా భూమి సర్వే 1930-40 మధ్యలో చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 100% సర్వే అనేది జరగలేదు. అప్పుడు మాన్యువల్గా చేశారు. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది. డీజీపీఎస్ అనే కొత్త ఎక్విప్మెంట్ వచ్చింది. తర్వాత ఆనాడు ఉన్నటువంటి సర్వే ఇంచులు, ఫీట్లు, గజాలు, మైళ్ళల్లో ఉన్నది. దాన్ని ఇప్పుడు మెట్రిక్ పద్ధతిలో సెంటీమీటర్లు, మీటర్లు, కిలోమీటర్స్ ఆ పద్ధతిలో సర్వే చేయొచ్చు. దీనికి నా సూచన ఏంటంటే ప్రతి మండలానికి ఒక 4 బీటెక్ సివిల్ పాస్ అయినటువంటి గ్రాడ్యుయేట్స్ని తీసుకొని వాళ్లకు పాత రెవెన్యూ రికార్డు మీద, కొత్త మెట్రిక్ సిస్టమ్ రికార్డు మీద అవగాహన ట్రైనింగ్ ఇచ్చి, దాని తర్వాత పాత విలేజ్ రికార్డు ప్రకారంగా బౌండరీస్ ఫిక్స్ చేసి, విలేజ్ బౌండరీ ఫిక్స్ చేసి ఈ మధ్యలో ఉన్నటువంటి భూమి అంతటిని 100% సర్వే చేస్తే ప్రతి ఇంచ్ ఆఫ్ ల్యాండ్, ప్రతి సెంటీమీటర్ భూమి కూడా ఏ ఉపయోగంలో ఉన్నది, ఏది రోడ్ల కింద ఉన్నది, ఏది నివాస స్థలాల కింద ఉన్నది, ఏది మన వ్యవసాయేతర భూములుగా పరిశ్రమలకు కావచ్చు, కమర్షియల్ కావచ్చు, ఇలా రకరకాలుగా భూమి వినియోగం ఉన్నది. ఎక్కడైతే కమర్షియల్గా ఉన్నదో అక్కడ భూమి విలువలను పెంచవచ్చు, ఎక్కడైతే రెసిడెన్షియల్ ఉన్నదో అక్కడ భూమి విలువలను కొంతవరకు తగ్గించవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కు, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి వనరు. అలా ఆదాయ వనరుగానే చూడకుండా సామాన్యునికి న్యాయం జరగాలి అంటే ఎంజాయ్మెంట్ సర్వే చేసి ఎవరైతే భూమి మీద ఎంజాయ్మెంట్లో ఉన్నారో వాళ్లకు భూమి హక్కు కల్పించాలి. నేను చెప్పింది ఏంటంటే 3 రకాలటువంటి పాస్బుక్ జారీ చేయాలి. అదే పాస్బుక్లో 3 భాగాలు ఉండాలి. ఒకటి వ్యవసాయ భూములు ఎంత ఉన్నాయి వారికి ఇవ్వాలి. అలాగే నివేశన స్థలాలకు ఒక పోర్టల్, తర్వాత కమర్షియల్ కావచ్చు, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కావచ్చు, వ్యక్తి పేరు మీద ఉన్నప్పుడు ఆ రకంగా ఇవ్వాలి. లేదు సంస్థలకు ఉన్నప్పుడు అదొక రకంగా పాస్బుక్ ఇవ్వాలి. ఈ రకంగా చట్టాన్నిలో మార్పులు తేవాలి. తర్వాత ప్రతి విలేజ్ కూడా ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్ను పెట్టి అక్కడ ఉండేటువంటి భూ వివరాలను మొత్తము డిజిటలైజ్ చేసి ప్రతి ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాలి. ఇవాళ ఎఫ్టీఎల్లో భూ ఆక్రమణలు జరుగుతాయి. నేను అదే అడగబోతున్నా. ఎఫ్టీఎల్కి సంబంధించినటువంటి వివాదం నడుస్తున్నది. ఇటు గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పుడు ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇతరులు కావచ్చు, ఫుల్ ట్యాంక్లో లెవెల్కి సంబంధించినటువంటి అంశము, విరాసత్కు సంబంధించి, గిఫ్ట్ డీడ్కి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. అంటే అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా రెక్టిఫై అయ్యే అవకాశం ఉందంట. ఇప్పుడు కొత్త చట్టంలో అవన్నీ సవరణ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ ఇరిగేషన్ శాఖ వారితోటి ఎఫ్టీఎల్ ఏది, బఫర్ జోన్ ఏది, ఎఫ్టీఎల్కు బఫర్ జోన్కు ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఎఫ్టీఎల్ అంటే చెరువు నిండినప్పుడు ఎంత ఉంటుంది, ఫుల్ ట్యాంక్ లెవెల్. దాని తర్వాత బఫర్ జోన్ అనేది ఏంటంటే మార్జిన్ పెడతారు. ఆ యొక్క ట్యాంక్ కెపాసిటీని బట్టి 10 మీటర్లు, 20 మీటర్లు, 30 మీటర్లు. అదేంటంటే అధిక వర్షాలు, ఒకేసారి అధికంగా వర్షాలు వచ్చినప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ కంటే ఎక్కువ నీటి నిల్వ ఉంటుందో ఆ ప్రాంతాన్ని బఫర్ జోన్గా తీసుకుంటారు. ఆ బఫర్ జోన్లో కూడా ఎలాంటి కన్స్ట్రక్షన్స్ టేకప్ చేయొద్దు. ఇదొక అంశం. రెండవది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా జరుగుతుంది అని అంటే వ్యవసాయ భూమిని తీసుకుంటున్నారు, వ్యవసాయేతర భూమిగా మార్చకుండానే 5 గుంటల చొప్పున ప్లాట్లు చేస్తుండ్రు, రోడ్లు తీస్తుండ్రు. ఈ రోడ్లు పట్టేదారు మీద అట్లాగే పాస్బుక్ ఉంటుంది. ఎందుకంటే రోడ్ విస్తీర్ణం ఎక్కడికి పోతలేదు. ప్లాట్ కొన్నోళ్లకు రిజిస్ట్రేషన్ అయ్యి ఆ ఏరియా తగ్గుతుంది కానీ రోడ్ ఏరియా తగ్గుతలేదు. వాళ్ళు నాలా కన్వర్షన్ చేసుకోలేదు కాబట్టి
మొత్తం పట్టదారు పేరు మీద ఉండి దాంట్లో నుంచి తగ్గుకుంటూ పోతే ఒక ఎకరంలో 30 గుంటల వరకు మాత్రమే అమ్ముతారు. 10 గుంటలు రోడ్ల కింద ఉంటుంది. ఆ 10 గుంటలు పట్టదారు పేరు మీద అట్లే ఉంటుంది. ఇది ఏమవుతుంది అంటే ఫర్దర్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్కు దారితీస్తుంది. ఎక్కడైతే ఈ కొంత సదర్ భూమి అని ఫ్యూచరు లోకల్ బాడీస్ కొరకు తీస్తున్నారో ఆ భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ పోవడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆర్ఓఆర్ చట్టము చాలా బాగుంది. దీన్ని ఇంకొంత పాలిష్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి మా యొక్క సజెషన్స్ ఇప్పుడు నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కొత్త చట్టం ప్రకారము ఫర్ ఎగ్జాంపుల్ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి కాలువలో ఒక భూమిని కోల్పోయిన నిర్వాసితుడు ఉంటే ఆ పక్కన అదే సర్వే నెంబర్తోని మరికొన్ని ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు అది కూడా మనకి రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి కండిషన్. దానిలో మార్పులు వస్తాయి. ఇప్పుడున్న ధరణిలో ఇప్పుడు అది ఉన్నది. ఏంటంటే ఒక సర్వే నంబర్లో మనకు కెనాల్ పోతుంది అని ఒక 5 గుంటలో 10 గుంటలో ఎకరమో తీసుకుంటే ఆ సర్వే నంబర్ మొత్తము పిఓటీలో పెట్టారు. అది సర్వే చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏదైతే బీటెక్ పాస్ అయినటువంటి సివిల్ గ్రాడ్యుయేట్ తోటి ప్రతి ఇంచ్ ఆఫ్ ల్యాండ్ మెజర్ చేయాలని అన్నాను. ఆ రకంగా చేసిన రోజు ఏదైతే కెనాల్ పోర్షన్ ఉన్నదో కెనాల్ పోర్షన్ కెనాల్కు పోతుంది, మిగతాది ఖచ్చితంగా ఆ పట్టేదారులకు పోతుంది. అది పిఓబిలో పెట్టాలా వద్దా అనేది అప్పుడు డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పట్టాభూమిగానే ఉండాలి. కెనాల్ కొరకు ఏదైతే భూసేకరణ చేశారో దాన్ని మాత్రమే పిఓబిలో పెట్టాలి. అట్నే రోడ్ల కింద ఉన్నదాన్ని కూడా పిఓబిలో పెట్టాలి. ప్రధానంగా చర్చ వచ్చింది ఇప్పుడు సెక్షన్ 52 ఆఫ్ 1881 అనేది ఒక ప్రధాన చర్చ జరిగింది. ఏంటి సార్ అసలు 52 సెక్షన్? అది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 52 సెక్షన్ ఏంటంటే కొంత అంటే విరాసత్కు సంబంధించి కానీ గిఫ్ట్ డేట్ కానీ ఇట్లా వచ్చే ఇవన్నిటికీ ఎలాంటి ఇబ్బంది జరగదు. మొత్తం మీద ధరణి స్థానంలో తీసుకురాబోయేటువంటి ఆర్ఓఆర్ 2024 చట్టంలో అనేక మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ కావచ్చు, ఇట్లాంటి అవకాశాలు, అలాగే భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో పిఓటి, దానికి సంబంధించి అనేక సవరణలు కూడా నిపుణులు సూచనలు సలహాల మేరకు కొత్త చట్టం అమల్లోకి రాబోతుంది. దానికన్నా ముందే ప్రతి గ్రామీణ ప్రాంత స్థాయిలో సైతము భూమిని ఒక క్వాలిఫైడ్ ఇంజనీరింగ్ సర్వేయర్ ద్వారా మెజర్మెంట్ చేయించాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మ్యాప్, ప్రతి గ్రామానికి మ్యాప్ ఉండాలి. అంటే వ్యవసాయ భూములు, నివేశన స్థలాలకు సంబంధించినటువంటి భూములు, అలాగే కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్కి ఉపయోగపడేటువంటి భూములుగా వర్గీకరించిన తర్వాత ఇది ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం వక్తలు చాలామంది ఎక్స్పర్ట్స్ వారి అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది, ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. చూద్దాం, అనేక మార్పులు చేర్పులతోని ఇది ఒక కసరత్తు అయితే కొనసాగుతూనే ఉంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.